ఇక కామెంట్లు ఒకసారి చదువుదాం మనము. కామెంట్లు ఏమైనా మంచి కామెంట్లు వచ్చినా చూద్దాము. ఇక్కడ లొల్లిలు పెట్టుకుంటారా మీరు మా కోసం? జై శ్రీరామ్ అని పెట్టి, ఇదే రండా న్యూస్ ఛానల్ కాదురా, క్యూ న్యూస్కి వెళ్ళి అక్కడ దెప్పు కొట్టురా. అయితే మన ఛానల్ని కూడా రండా అన్నాడు. ఇది కాదురా రండా ఛానల్, క్యూ న్యూస్ ఛానల్ రండా ఛానల్ రండా. నాయన మాది రండా ఛానల్, మాది లేనిపోని బోగర్ మాటలు చెప్పే ఛానల్ కాదురా బాబు. ఉన్నదే చెప్తాం, ఆధారాలు పట్టుకొచ్చే చెప్తాం. కాబట్టి నీ విద్వేషాన్ని మా మీద కక్కకు. నీకు నిజంగా నిజాయితీ ఉంటే మళ్ళీ దగ్గరికి పోయి అడుగు. 4 పార్టీలు మారిన దొంగ మల్లిగాడు బ్రోకర్ 100%. గిది మాట్లాడు. 4 పార్టీలు కాదు 8 పార్టీలు మారిండు వాడు. పైకి చూశాను కాంగ్రెస్ పార్టీ 2 సార్లు మారిండు, బీజేపీలోకి పోయిండు, టీఆర్ఎస్ నుండి టికెట్ అడిగిండు, కోదండరాం పార్టీలోకి పోయిండు, డిఎస్పీ పార్టీలోకి పోయినాడు. దగ్గర 6 పార్టీలు మారిండు. ఇక కేటీఆర్ తో నేను విభేదిస్తున్నాను, అందరం విభేదిస్తున్నాం, అందరు విభేదిస్తున్నానని చెప్పి ఉసరవెల్లి మల్లిగాడు మీద మల్లిగాడు ఉసరవెల్లి అని కేటీఆర్ కూడా చెప్పిండు. అది కరెక్టే. కాకపోతే కేటీఆర్ తో విభేదించినా ఇంకో కొన్ని ఉన్నాయి. మల్లిగాడు ఆశ్రమ ప్రభుత్వానికి ఇచ్చాను కాబట్టి అతడు క్యూ న్యూస్ కాంగ్రెస్ ఛానల్ అని చెప్తున్నాడా? 100% క్యూ న్యూస్ కాంగ్రెస్ ఛానల్. క్యూ న్యూస్ అది ప్రజల ఛానల్ కాదు, అది కాంగ్రెస్ ఛానల్, కాంగ్రెస్ తొత్తు. దాని యజమాని తీన్మార్ మల్లిగాడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలని మరొకసారి మన ప్రజలకు చెప్తున్నాం. ఇక మరొకసారి మళ్ళా పవన్ కుమార్ ఏం రాసిందంటే, చాయ్ పసులతో జీవితాన్ని ప్రారంభించిన మల్లిగాడు టీజేలకు 1,00,000. అదేవిధంగా తర్వాత బహుజనవాదం, అసెంబ్లీ ఎన్నికలకు ముందు 7200 అంగీరావు సిద్ధాంతం, బీసీ వాదం, ఏపాడు కాంగ్రెస్ వాదం. అతడు నాట్ మల్లి ఉసర్ వెల్లి, బాగా రాసినావు తమ్ముడు, నాట్ మల్లి ఉసర్ వెల్లి 100% ఉసర్ వెళ్ళే. అరే ప్రవీణ్ అన్న, అరే ప్రవీణ్ మల్లన్న గెలుపు ఖాయం. నరేష్ ఎంత మంచిగా మాట్లాడుతీ తమ్మి. ఇప్పుడు వాడు మల్లిగాన్ని గెలిపించి ఇంకో 400 కోట్లు సంపాదించుకో అని చెప్తున్నా. మల్లిగాన్ని గెలిపించి ఇంకో 400 కోట్లు సంపాదించుకో, అంగీలాగా అని చెప్పి అంగీలాగుల వాళ్ళని డబ్బులు సంపాదించుకో అని చెప్తాను. ఏంది నరేష్ బుద్ధి లేని మాటలు ఎందుకు తమ్ముడు? మల్లిగాడు త్వరలో క్యూ న్యూస్ కన్నడ, క్యూ న్యూస్ తమిళం, క్యూ న్యూస్ మలయాళం, క్యూ న్యూస్ హిందీలో పెట్టాడు. జీ న్యూస్ కి మల్లిగాడు అంటే ఎందుకంత ప్రేమ? ఎందుకంటే జీ న్యూస్ కు కొన్ని డబ్బులు పంపుతారు మల్లిగాడు. ఆయన ఉంటాడు కదా గుండ్రంగా మంచిగా బోండం ఉన్నట్టు ఉంటాడు ఆయన, వాళ్ళందరూ యాంకర్. ఆ యాంకర్ కు మల్లిగానికి ఇద్దరు కలిసి V6 వేసిండు అన్నట్టు. ఆ V6 బంధంతో వాడు ఏ లంగ పని చేసినా అక్కడ తీసుకుపోయి ఇంటర్వ్యూ పెట్టి ఆ లంగ పని మంచి పని అని చెప్పే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఇగో ప్రజలారా, తీన్మార్ మల్లన్న అనేటోడు అతి పెద్ద దొంగ. ఇక అంత దొంగని తెలంగాణ మీరు చూడబోరు, రారు కూడా అంతటి దొంగ. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో కర్రు గాల్చి తీన్మార్ మల్లన్నకు వాత పెట్టి శ్మశానం కావాలా, అసెంబ్లీ కావాలంటాను కదా, శ్మశానానికి పంపాలని మరొకసారి తెలియజేస్తూ ఇది ఇవాల్టి మార్నింగ్ న్యూస్. చూస్తూనే ఉండండి యూ న్యూస్.